హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అక్క చెల్లి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక హెల్తీ ఫుడ్ రెసిపీ అయితే చూపిస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ డ్రై ఫ్రూట్ లడ్డు, అండ్ అది కూడా షుగర్ తో కాదు, జస్ట్ డేట్స్ మాత్రమే యాడ్ చేస్తాము ఫర్ స్వీట్నెస్. సో మాకు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అయితే టైం అస్సలు సరిపోదు మార్నింగ్స్ లో. సో అందుకనే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కరెక్ట్గా ఈ 2 లడ్డు అయితే తినేస్తాము. సో డ్రై ఫ్రూట్స్ కదా, సో చాలా మంచిది మార్నింగ్ తింటే కూడా. సో ఒకవేళ మీరు కూడా టైం లేకపోతే మీకు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసి పెట్టుకొని రోజుకి 1-2 మీకు ఇష్టం వచ్చినట్టు తినచ్చు. అండ్ ఆల్సో కిడ్స్ కూడా ఇది చాలా హెల్తీ స్నాక్. ఇప్పటి వరకు మేము ఏ లాంగ్ వీడియో జస్ట్ ఫుడ్ రెసిపీతో అయితే చేయలేదు. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఫుడ్ రెసిపీ వీడియో. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ఆల్రెడీ ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఆల్సో మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఏమేమి చేశానో మీకు కరెక్ట్ గా చూపిస్తాను. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మెజర్ చేసుకోవడానికి సేమ్ కప్పే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఒక కప్తో మనం బాదం పప్పులు తీసుకోవాలి. అండ్ బాదంతో పాటు మనం క్యాష్యూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. బేసిక్గా ప్రాసెస్ ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ అన్ని విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి. కానీ అన్నీ కలిపి రోస్ట్ చేయకూడదు, లేకపోతే అలా రోస్ట్ సరిగ్గా అవ్వవన్నమాట. సో ఫస్ట్ అయితే నేను బాదం అండ్ జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హైలో పెట్టేస్తే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నేను సిమ్లోనే పెట్టాను. అంటే ఒక 5 మినిట్స్ అయితే మనకి మంచిగా కలర్ మంచి అరోమా కూడా వస్తుంది. మనకి ఇక్కడ చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఎక్కువ చేస్తే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఇవి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే హాఫ్ కప్ తీసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే నేను చాలా డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అయితే యూజ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చి పంప్కిన్ సీడ్స్ అండ్ దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ నేను కలిపి పెట్టుకున్నాను అనమాట బాక్స్లో. ఇవి 2 కలిపి ఒక కప్పు వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే పంప్కిన్ సీడ్స్ ఎక్కువ మనం తినలేము. ఇవి కూడా ముందులాగే మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇవి కూడా లైట్గా కొంచెం కలర్ మారుతాయి అనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంటుంది. సో పంప్కిన్ సీడ్స్ కన్నా ముందు సన్ఫ్లవర్ సీడ్స్ కలర్ మారిపోయింది. సో కొంచెం అలా రోస్ట్ చేసి అయితే నేను మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకున్నాను, మాడిపోతుందేమో అని. వీటికైతే 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి మఖానా అయితే నేను మెజర్మెంట్ ఏం తీసుకోలేదు, జస్ట్ అలా కొన్ని వేసుకున్నాను అనమాట ప్యాన్లో. సో ఇవి కూడా మనం సేమ్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి నార్మల్గా కూడా మనం రోస్ట్ చేసుకోకుండా తినలేము. అండ్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది, అందరూ వీటితో స్నాక్స్ చేసుకొని తింటున్నారు, కిడ్స్కి కూడా పెడుతున్నారు హెల్తీ అని చెప్పి. సో అందుకనే ఇందులో కూడా యాడ్ చేశాను అనమాట. అన్నీ ఆప్షనలే, మీకు ఏది ఇష్టమో అవి వేసుకోవచ్చు. ఇవైతే మీకు లైక్ సెపరేట్గా ఫ్లేవర్ ఏమి ఉండదు కాబట్టి ఎంత వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఇదైతే నేను 2 మినిట్స్ రోస్ట్ చేశాను. అప్పటికే ఇది బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఇలా టెస్ట్ చేయొచ్చు. సో ఇలా క్రంచీగా అయిపోతే ఇంకా ఫ్రై అయిపోయినట్టు, అంతకు మించి అయితే అవసరం లేదు. ఇది కూడా సెపరేట్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే హాఫ్ కప్ పీనట్స్ చాలా తక్కువ తీసుకున్నాను. ఇవి ఎందుకు ఈ కలర్లో ఉన్నాయి అనుకుంటున్నారేమో, ఇవైతే బ్లాంచ్డ్ పీనట్స్ అనమాట. లాస్ట్ టైం తప్పు తెచ్చేసుకున్నాను, కానీ సేమ్ టేస్టే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది కూడా మనం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే ఇలా కలర్ మారిపోతుంది. నెక్స్ట్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. 1 స్మాల్ కప్ వాల్నట్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. అంతా సేమ్ ప్రాసెసే, కాకపోతే కాస్త టైం టేకింగ్గా అన్ని విడివిడిగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి అన్నీ కలిపి ఫ్రై చేసుకునే ఛాన్స్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. నువ్వులు కూడా 1 కప్ తీసుకున్నాను. వైట్ అయినా బ్లాక్ అయినా అది మీ ఇష్టము. నేను వైట్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా మంచిగా ఫ్రై చేస్తున్నా. మొన్న ఈ మధ్య ఒక వీడియో చూసాను, మనం రోజుకి ఒక 2 స్పూన్స్ నువ్వులు తింటే మనకు కావాల్సిన కాల్షియం వస్తుంది అని చెప్పారు. సో ఐ థింక్ 2 స్పూన్స్ అనే అనుకుంటున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు. సో అందుకని అప్పటి నుంచి అన్నిట్లో నువ్వులు యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫుడ్లో. ఇది కూడా అయిపోయింది, బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి డేట్స్. ఈ డేట్స్ అయితే మేము ముల్లీస్ నుంచి తెచ్చుకున్నాము, చాలా బాగుంటాయి. ఇవి సీడ్లెస్ డేట్స్ అనమాట. సో ఇవి ఫ్రై అయితే చేయను, జస్ట్ అలా లైక్ ప్యాన్ మీద కొంచెం వేడి చేస్తాను అనమాట. అప్పుడు మనం ఆ మిక్స్చర్తో పాటు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్కువ రోజులు ఉంటుందంట పాడవ్వకుండా. మీరు కావాలంటే ఒక 30 సెకండ్స్ మైక్రోవేవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని విడిగా పెట్టుకున్నాను కదా ఫ్రై చేసుకున్నవన్నీ. సో అవన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. వీటిని మనం గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా చేయకూడదు, కొంచెం కోర్స్ పౌడర్ లాగా చేసుకోవాలి. అండ్ మీరు ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే కూడా అది మనకి ఆయిలీగా అయిపోతుంది. సో కొంచెం చూసుకొని ఒక 2 times 3 times తిప్పితే సరిపోతుంది అనమాట, లేకపోతే పీనట్ బటర్ అయిపోద్ది అది ఇంకా. సో నేను చాలా ఎక్కువ చేశాను కాబట్టి విడివిడిగా కొంచెం అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇది చేశాను గ్రైండ్. సో ఇది చూడండి పౌడర్ చూస్తున్నారు కదా, మెత్తగా అయితే చేయలేదు. మనకు తినేటప్పుడు కూడా ఇలా ఉంటే చాలా బాగుంటుంది, పేస్ట్లా కాకుండా.
అండ్ ఇది కూడా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. పెద్ద బౌల్ ఉంటే అది తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మఖానా ఇవన్నీ విడిగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, సో ఇవన్నీ కూడా మంచిగా దీంట్లోకి వేసుకొని దాన్ని కూడా కోర్స్ పౌడర్ లాగా చేసుకుంటున్నాను. సో నేను చాలా ఎక్కువ క్వాంటిటీ చేసాను తెలియకుండా, మీరైతే కొంచెం చూసుకొని క్వాంటిటీ తగ్గించుకోండి. అండ్ నెక్స్ట్ నేను హెంప్ సీడ్స్ కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట. ఇది మీరు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు, దీనికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అది మీరు డైరెక్ట్గా మిక్చర్లోనే కలిపేయచ్చు. అండ్ డేట్స్ ఇందాక కొంచెం వేడి చేసుకున్నాను కదా, సో ఇప్పుడు ఈజీగా ఉంటుంది. గ్రైండ్ చేసి కొంచెం మెత్తగా చేసుకుంటే మనం ఆ మిక్చర్లో కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. మీ దగ్గర ఒకవేళ ఫుడ్ ప్రాసెసర్ ఉంటే ఇంకా చాలా ఈజీ. ఇవన్నీ కలిపి అందులో వేసేసారనుకోండి మెత్తగా అయిపోతుంది, మీరు డైరెక్ట్గా బాల్స్ లాగా చేసేసుకోవచ్చు. నా దగ్గర ఫుడ్ ప్రాసెసర్ లేదు, సో మిక్సీ జార్లో చేశాను. ఈ డేట్స్ కలపడం అయితే నాకు చాలా కష్టమైంది, చేయి నొప్పి వచ్చేసింది లాస్ట్కి. అండ్ చాలా ఎక్కువ చేసేసాను కాబట్టి చాలా టైం కూడా పట్టింది. సో ఈ డేట్స్ మిక్చర్లోకి మీరు పౌడర్ అంతా వేసుకొని కలుపుకోవాలి. సో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉంటే ఈజీగానే మిక్స్ అయిపోతుంది. అండ్ డేట్స్ కూడా ఎక్కువే పడతాయి, ఎందుకంటే దీంట్లో స్వీట్నెస్కి ఇంకేం వాడట్లేదు, ఓన్లీ డేట్స్ మాత్రమే. కొంతమంది వీటిని జాగరీతో చేయడం కూడా చూశాను, కాకపోతే నాకు తెలిసినంత వరకు జాగరీ షుగర్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓన్లీ జాగరీలో మనకి ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆ స్వీట్నెస్ అయితే అదే ఉంటుంది. సో నేను షుగర్ జాగరీ వాడకూడదు అనుకున్నాను, అందుకే డేట్స్ వాడాను. మీరు కావాలంటే ఫిగ్ కూడా వాడచ్చు అంట. సో ఫిగ్ కూడా అలాగే కొంచెం ఒక 1-2 మినిట్స్ మీరు మైక్రోవేవ్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టి దీంతో పాటు కలిపేయచ్చు. ఇందాక హెంప్ సీడ్స్ చెప్పాను కదా, సో వాటిని కూడా కలిపేసి, సో నేనైతే బాల్ షేప్లో చేసుకున్నాను. సో చూపిస్తాను మీకు. బాల్స్ చేసి మొత్తం కలిపేశాక లాస్ట్లో హెంప్ సీడ్స్ వేసుకున్నాను కాబట్టి మళ్ళీ దాన్ని కొంచెం అలా కలుపుకున్నాను. అండ్ చేతిలోకి మీరు కొంచెం కొంచెం తీసుకొని ఇలానే బాల్స్ లాగా చేసుకోవచ్చు ఈజీగానే. నాకు ఈ బాల్స్ అన్నీ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఆల్మోస్ట్ లైక్ 1-1.5 అవర్ నాకు ఈ ప్రాసెస్ సరిపోయింది అనమాట. మొత్తం ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసి మళ్ళీ దాన్ని బాల్స్ లాగా చేసుకోవడానికి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, చూపిస్తాను నేను టోటల్గా ఎన్ని చేశానని చెప్పి. చాలా ఎక్కువ అయింది. మీరు కావాలంటే ఇది ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగున్నాయి కదా, చాలా యమ్మీగా కూడా ఉన్నాయి అండ్ చాలా హెల్దీ. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీ కిడ్స్కి కూడా పెట్టండి. మీకు రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. So see you all in next video. Bye bye.